రష్యా అధ్యక్షుడి కజిన్ ఇప్పుడు అకస్మాత్తుగా రంగంలోకి వచ్చింది. ఇది వరల్డ్ మొత్తం రష్యా వైపు చూడటానికి కారణమైంది. ఎందుకంటే కుటుంబ బంధుత్వాలు వీటి ఆధారంగా కమ్యూనిస్టు వ్యవస్థ ఉండదు. కష్టపడేటటువంటి వ్యక్తుల వ్యవస్థ ఉంటుంది. వారసత్వ వ్యవస్థని వ్యతిరేకించేటటువంటి వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గోర్బచేవ్ అయినా లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకుల కాన్సెప్ట్ లేదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు పుతిన్ తర్వాత వారసుడు ఎవరు అంటే ఆయన ఆరోగ్యరీత్యా ప్రమాదకరం అనుకుంటున్నటువంటి దశలో, కానీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది. పబ్లిక్ ప్రపంచం అంతా చేసినటువంటి ప్రచారం తరహాలో లేదు, చాలా ఆరోగ్యకరంగానే ఉన్నాడు. మళ్ళీ ఇంకోసారి ఎన్నికయ్యాడు. అదే సందర్భంలో షెర్గోవ్ ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి ఉన్నారో ఆయన్ని తీసేసినటువంటి పుతిన్ తాజాగా ఒక మహిళని ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. రక్షణ విదేశాంగ వ్యవహారాలకు చూడడానికి సంబంధించి తన క్లోజ్ రిలేటివ్ అయినటువంటి ఒక ప్రామినెంట్ పొజిషన్లోకి తన మనిషిని ఒక ఆవిడ్ని తీసుకొచ్చి పెట్టడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. రష్యాస్ మిలిటరీ లీడర్షిప్ ఆమె చేతుల్లో పెట్టడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి చర్చకి తావిచ్చింది. షెర్గోవ్ని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్లోకి తీసుకొచ్చినటువంటి మహిళా నాయకురాల్ని బేస్ చేసుకుంటే సంథింగ్ ఏదో జరుగుతోంది పుతిన్ మదిలో అన్నటువంటి చర్చ నడుస్తోంది. మరి కొత్త మనిషి సక్సెస్ఫుల్గా ఏమైనా చేయగలుగుతుందా లేదా చూడాలి.